నా పేరు మర్లపాటి హరిప్రసాద్. నేను ఎంఆర్పిఎస్ జిల్లా యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మాకు అన్నదమ్ములతో సమానమైనటువంటి దేశు విజయ్ కుమార్ గారికి హ్యూమన్ రైట్స్ చైర్మన్గా రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. కార్పొరేషన్ కన్సల్టేటివ్స్ అండ్ సభ్యులుగా కూడా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యూమన్ రైట్స్ అంటే ఈ రోజు ఉన్నటువంటి విధి విధానంలో మానవ హక్కుల ఉల్లంఘన చాలా వరకు మనం సమాజంలో చూస్తున్నాము. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒక హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కానీ సమాజ సేవలు కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. అటువంటి దీనమైన స్థితిలో ఈరోజు హ్యూమన్ రైట్స్ను ఫైట్ చేయాలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాదాసీదా విషయం అయితే కాదు. అటువంటి బాధ్యతని ఈరోజు మా సోదరుడైనటువంటి మా అన్నగారైనటువంటి దేశు విజయ్ గారికి ఆ యొక్క బాధ్యతను ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాడడం ఈ సమాజంలో చాలామంది తెలిసిందే. ఆ వ్యక్తిని గుర్తించి ఈరోజు ఆ యొక్కటువంటి అధికారాన్ని మాకు అన్నగారికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం ఈరోజు. అదే కాకుండా అన్న చేసేటువంటి ప్రజాక్షేత్రం ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మా యొక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మా యొక్క అందరూ కూడా మేము తోడుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నకి ఇటువంటి పదవులు ఎన్నో అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మధు టీచరు ఈరోజు చాలా శుభదినం. ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ నాయకత్వంలో నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ బైడపాటి చరణ్ తేజ, అలాగే ఎంఆర్పిఎస్ నెల్లూరు యూత్ ప్రెసిడెంట్ మల్లపాటి హరిప్రసాద్, అన్నగారైన దేశీ విజయ్ కుమార్ గారికి అభినందనలు. ఆయన ఫుడ్ కార్పొరేషన్ కన్సల్టెంట్ ఆఫ్ ఇండియా కమిటీ నెంబర్ గారు, అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నియమితులయ్యే సందర్భంగా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన సహకారాలు మాకందరికీ బాగా అందుతాయని ఆశిస్తూ ఆయన ఎన్నుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ జరిగింది. ఆయన పరిధిలో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా తమ్ముడు చరణ్ నాకు ఎఫ్సిఏ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా పోస్ట్ ఇచ్చిన సందర్భంగా మా తమ్ముడు చరణ్ కుమార్ చాలా ఆనందభరితుడై, అన్న నీకు మా తరపున చరి సత్కారం చేసుకుంటానని చెప్పి మనవి చేసి, నేను వద్దన్నా కూడా వినకుండా మా బలవంతం అంటే నా ఇష్ట ప్రకారమే కానీ మా తమ్ముడు వచ్చి ఇంత ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాడని నేను ఊహించలేదు. నా తరపున మా చరణ్కి కానీ మా చరణ్తో పాటు వచ్చిన మా తోటి తమ్ముళ్ళు అన్నలు మిత్రులకు కానీ నా ద్వారా ఏ సహాయం కావాలన్నా మీరు చరణ్ అడిగితే చరణ్ సహాయం చేయగలడు. లేదా ఆయన వల్ల కాని పక్షంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకోసం ఏదైనా చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. కమిటీ మెంబర్ అంటే మనకి ప్రప్రథమంగా ఎఫ్సిఏ గోడౌన్స్ అయితే కానీ ఈ ప్రజా పంపిణీ కార్యక్రమంలో ఏదైతే రైస్ గవర్నమెంట్ ఇస్తుందో స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా సెంట్రల్ స్కీమ్స్ అండి. ప్రజలకు ఇచ్చే 5 కేజీల బియ్యం కానీ, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కానీ, ఈ తర్వాత మన గర్భిణీ స్త్రీలకైతే ఏదో ఇచ్చిన ఇవన్నీ కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. వీటి మీద నాకు ఎక్కడైనా ఎప్పుడైనా మనం దేన్నైనా తనిఖీ చేసే అధికారం ఉంటుంది. నేను ఈ తరఫున కూడా మీరు ఏమన్నా కంప్లైంట్లు ఉంటే, మీకు బియ్యం రాని లేదా మీకు కార్డు ఉండి బియ్యం ఇవ్వకపోయినా కూడా మాకు మీరు మెసేజ్ ఇస్తే, ఎక్కడైనా దొంగ బియ్యాలు ఇవి రీసైక్లేషన్ బియ్యం జరుగుతున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు రైడ్ చేసే అధికారం ఉంటుందండి. తద్వారా మీకు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.